హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా? చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా కాకరకాయ అని. సరే అండి, కాకరకాయ పులుసు ఎలా తయారు చేయాలో విధానం చూద్దాము. దీనికి ఒక పావు కిలో అండి 4 కాకరకాయలని తీసుకొని పైన పొక్కుని తీసేసి, అంటే దాని మీద ఉంటుంది కదా, దాని పొక్కుని తీసేసి కట్ చేశాక ఆ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5-10 నిమిషాల వరకు పక్కన పెట్టండి. అలాగే మీకు కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసి పక్కన పెట్టచ్చు. ఈ లోపల మనము పులుసులోకి కావాల్సిన పొడిని చేసుకుందాము. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే కొద్దిగా మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెంతులు అవన్నీ బాగా వేగాక దించి పక్కన పెట్టుకోండి. దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. దానికోసం అది చల్లారాలి కదా, చల్లారే లోపల మనము ఈ కాకరకాయలని ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా, చూడండి ఇలాగా పిండారు అంటే దానిలో ఉన్న చేదునెస్ అంతా పోతుందండి. చేదు తగ్గిపోయి చాలా బాగుంటుంది. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి పిండి కొంది. అలాగే పిండేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఈ కాకరకాయలను ఫస్ట్ ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఒక 3-5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి. మరి ఎర్రగా వేయక్కర్లేదు, అలా అని ఒక 1/3 వంతు ఉడికితే సరిపోతుందండి. లైట్గా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూడండి చూపించిన విధంగా ఆయిల్లో ఒక్కసారి ఇలాగ అన్నీ కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మామూలుగా అయితే కాకరకాయ అందరు ఇష్టపడతారు కదా, మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కాకరకాయ ఒక్కసారి కమెంట్ చేయండి. ఈ కాకరకాయ మాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ ఫ్రైలు చేసుకొని తింటాము. ఇలాగ పులుసు కూడా ఒక్కసారి ట్రై చేయండి నా వేలో. చాలా అంటే చాలా బాగుంటుంది. తినడానికైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదనేది ఉండదు. ఆ ముక్కల్ని వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టండి. మళ్ళీ అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపుకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోండి. అలాగే ఆనియన్స్ కూడా వేయాలండి. ఆనియన్స్ కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేగనివ్వాలి అండి. ఈ కాకరకాయ అయితే మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ తింటారు. చాలా మంచిదండి కాకరకాయ తింటే మాత్రం. చాలా పోషకాలు అయితే, హెల్దీనెస్ అయితే వస్తుంది. సో అలానే ఎక్కువ ఫ్రైలు ఆయిల్ వేసి అయితే నేను చెప్పను, కానీ ఇలాగ అప్పుడప్పుడు పులుసులు కూడా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఒక చిన్న సైజు టమాటాను కూడా వేయండి. టమాటాను కూడా వేసి బాగా అంటే టమాటా ఉడికే వరకు బాగా కలపట్టండి. అలాగే కరివేపాకు కూడా వేయండి. కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగాక ఆ కాకరకాయ ముక్కలు పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేయండి. అవి కూడా వేసేసి ఒక్కసారి బాగా కలపండి. కలిపాక ఒక 2 నిమిషాల తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేయాలండి. వేసి అలాగే మనము ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకున్న నువ్వులు ఆ పొడి ఉంది కదా, ఆ వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని ఫైన్ పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా ఇందులో వేయండి. మీ కారానికి తగ్గట్టుగా కారము, ఉప్పుకి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే కారం కొందరు ఎక్కువ తింటారు, కొందరు చాలా తక్కువ తింటారు. సో అందుకోసమని అలా చెప్తున్నాను. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది ఇంగువ వేసుకుంటే. అలా అన్నీ వేసుకొని కలిపెట్టుకున్నాక ఒక చిన్న సైజ్ అంత నిమ్మకాయ అంత చింతపండుని తీసుకోవాలండి. చింతపండు నానబెట్టుకొని దాన్ని పులుసును కూడా వేసుకోవాలండి. ఈ పౌడర్ వేసాక బాగా కలబెట్టి ఆ చింతపండు పులుసును కూడా పోసి బాగా కలబెట్టాలండి. బాగా కలబెడితే అప్పుడు మీ పులుసుకు తగ్గట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. సరిపోతుంది. అంతేకాదు ఆ వాటర్ అనేది కొద్దిగా చిక్కబడుతుంది కూడా కొద్దిసేపు ఉంచితే. చూడండి చింతపండు పులుసు పోసాను. చింతపండు పులుసు పోసి కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేశానండి. వాటర్ కూడా యాడ్ చేసి, అంటే మీ ఎంత పులుసు కావాలనుకుంటే అంత పులుసుకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసి కొద్దిసేపటి తర్వాత స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ రెసిపీ అండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే అంటే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మూత పెట్టి ఒక 5-10 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలండి. చూడండి మూత తీస్తే ఇలా బబుల్స్ వస్తున్నాయి. కాకరకాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఉడికిపోతే ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం చూసుకొని. ఏమైనా సరిపోకపోతే వేసుకోండి. నేను ఉప్పు సరిపోలేదని ఉప్పు వేస్తున్నాను. మీకు సరిపోకపోతే వేసుకొని ఆమెను ఇంకొకసారి కలబెట్టుకొని స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, నచ్చిందా మీకు? తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.